నిన్న గీతాంజలి అనే ఒక గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి, ఒక పేదింటి ఆమె సూసైడ్ ఉదంతం ఇప్పటికే మీరందరూ వినింటారు, చూసింటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలోని పైశాచికత్వానికి, ఒక హేమైన భావజాలంతో ఒక మహిళని చూడకుండా వ్యక్తిగతంగా కించపరచడము, ఒక ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడడము మనమందరం కూడా చూడడం జరిగింది. దానికి సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది నిజంగా వాళ్ళు సైకోపాత్స్ అనుకోవాలా, ఏదో పెద్ద విశ్లేషణ అనుకుంటా అంటారు, అవతల వాళ్ళని కించపరిచి మాట్లాడడం పెద్ద గొప్ప అనుకుంటా అంటారు. మళ్ళీ నా కొడుకులు బతుకులు వాళ్ళ సందులో వార్డు మెంబర్ కూడా గెలవలేరు. వీళ్ళు మొత్తం రాజకీయము, రాజనీతి గురించి మొత్తం అన్ని చెప్తా అంటారు. వీళ్ళ బతుకులు వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టే ఈ వల్గర్ కామెంట్స్ ఇది అని నా కొడుకు బతుకులో వాళ్ళ ఇంట్లో గడవదు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి పథకాలతోనే వాళ్ళ కుటుంబం బతుకుతా అంటది. పోనీ అన్ని రాజనీతి తెలిసి అన్ని రాజకీయాలు చెప్పి నా కొడుకు ఒకడు పోటీ చేయడు, ఈ నా కొడుకులు చెప్పబడితే నువ్వు ఇప్పుడు ఆ పోయిన ప్రాణానికి ఇస్తారా? దానికి అండగా ఉంటారా? భరోసాగా ఉంటారా? మళ్ళీ దానిలో చూస్తే ఐటీ దానిలో చట్టము భావస్వేచ్ఛ. ఏంద్రా భావస్వేచ్ఛ? షర్మిల పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిలాని తిడుతున్నట్టు ఎవడు? తెలుగుదేశం పార్టీ. సునీత మీద రాసిన దానిలోకి ఎవడు? తెలుగుదేశం పార్టీ. ఒక కొత్త ఐడి చేసేది. దీనికి తెలివిగా ఏంది? కొంపలు ఇంటి పేర్లు పెట్టుకోలేరు, ముందర రెడ్డి అని యాడ్ చేసినారంటే ఓహో వీళ్ళు వైసీపీ వాళ్ళే అని. ఇలా బతుకులు ఏం బతుకులు? ముందర ఇంటి పేరు కూడా పెట్టుకోలేరు, అంత లుచ్చాగాళ్ళు. లోకేష్ వచ్చి ఒక్కొరికి ఒక నిక్ నేమ్ పెట్టుకుంటా పోతాం. మనకి నిక్ నేమ్ పెడితే మా అబ్బా కొడుకులు ఏడుస్తా కూర్చుంటారు. మీరు మాత్రం జేమ్ చంద్రన్న మీ ఇది మీరు అంత సాటి లేరు నాయన అని చెప్పి పెట్టుకుంటా పోతాండి. అలా ఒక్కడు గల్లీ నా కొడుకు ఒక్కడు కూడా ప్రజామోదంతో ఒక 100 ఓట్లు తెచ్చుకోలేడు, పిల్లికి బిచ్చమేయలేరు. వీళ్ళు నీతులు చెప్తారు. ఏంద్ర మీ బతుకులు? ఒక కుల పిచ్చితో పెట్టుకొని బతకాల్సిన కర్మ ఏంది వచ్చింది? ఇప్పుడు ఆ కుటుంబానికి మీరేం చెప్తారు? ఆ అనాథలైన పిల్లలకి ఏం చెప్తారు? అనాథలైన పిల్లలకు కాళ్ళు పట్టుకున్నా కానీ మీకు మీ జన్మ ఇది కాదు కదరా. పెట్టుకునే దాంట్లో కూడా క్యాస్ట్ పేరు కూడా తప్పు పెట్టుకుంటేది రాసేది. ఇంకంతకంటే బతుకేంది? ఒకరు పుట్టిన నా కొడుకులు కాదనే కదా అర్థము. కడుపుకు అన్నం తినేవాడు దయచేసి అవతల యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాయొద్దండి. అవతల వాళ్ళ క్యారెక్టర్ కిల్ చేయడానికి నీకేం హక్కు ఉంది? పోనీ మీరు అంతకు మించిన క్యారెక్టర్లా మీవి? మీరు చేయనంత లంగా పనులు ఎవడు చేసిండడు? మీరు చేసినంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు, మీ అంత దరిద్రం నా కొడుకులు ఎవరు ఉండరు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే మీరు. మీకు ఒక సెంటున్నర ఇల్లు అంటే మీ బాత్రూమ్లకు సరిపోయి ఉండొచ్చు, కానీ పేదవాళ్ళకి అట్లా కాదు కదా. అదే వాళ్ళకు గుడి, అదే వాళ్ళకు మసీదు, అదే వాళ్ళకు చర్చ్ లాంటిది. ఏడన్నా పోయి ఏదైనా సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఏదైనా మిగిలినది ఉంటే తినిపోండ్రా, దాన్ని పోయి తినిపోండ్రా. ఈ బతుకే కంటే ఎంతమందిని నాశనం చేసి పెడుతున్నారు. మీ వల్ల అవుతే 10 మంది బతుకులు మార్చడానికి ప్రయత్నం చేయండి. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే, తెనాలి ఎమ్మెల్యే కూడా అండగా ఉంటాడని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకోసారి అలాంటి పెట్టద్దండి మా దయచేసి.